ప్రాంతంలో అనేక చోట్ల రోడ్లు గుంతలు గుంతలుగా మారినా మరి ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు చేపట్టింది. దాని వెనుక మరి ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతెంతో తెలుస్తుందని తెలియజేస్తున్నాం. ఈరోజు రోడ్డు మరమ్మతులపై మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి ధర్నా కార్యక్రమం చేపడుతుంది. ఈరోజు మరి ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి, అలాగే ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు కాశీ, మరి అదేవిధంగా రామాంజనేయులు, అలాగే అమలు నాయకులకి అందరికీ ఉత్సాహందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పత్తికొండ ప్రాంతంలో నడి బొడ్డున గుంతలు పడినా ఈ రోడ్లను పట్టించుకునే పరిస్థితి లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ఎంతవరకు ఉందో తెలుస్తుంది. ప్రాంతంలో బైపాస్ రోడ్డు చూస్తే గుంతలమయంగా మారింది. మరి బైపాస్ రోడ్డు పరిస్థితి చూస్తే అనేక యాక్సిడెంట్లు జరిగి అనేక మంది వ్యక్తులు దుర్మరణం పాలవుతున్నారు. అంతేకాకుండా పత్తికొండ పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టకపోగా పత్తికొండ ప్రాంతంలో పత్తికొండ పట్టణంలో గుంతలు పడిన రోడ్లను కూడా ఈ ప్రభుత్వం కూడా పూర్చడం లేదంటే మరి ప్రభుత్వం దృష్టిని ఏ మాత్రం ఉందో తెలుస్తుంది. ఈరోజు పత్తికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గుంతలను మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక నిధులను విడుదల చేసిన కాంట్రాక్టర్లు మొండి వైఖరి వీడకుండా వారి జోబులు నింపుకునేకే సరిపోతుందని తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు ప్యాచ్ వర్కుల కింద నిధులను విడుదల చేస్తే ఆ ప్యాచ్ వర్కులు కాస్త మరి దొల్లతనాన్ని మరి ఈ రోడ్లను చూస్తే వస్తుందని తెలియజేసుకుంటున్నాం. విషయాన్ని కూడా సిపిఎం పార్టీ అనేక సార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈరోజు కార్మికులు, కర్షకులు, రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు లేదు. అదేవిధంగా వానలు వస్తే సకాలంలో వానలు వస్తే పంటలు పడతాయి. మరి వానలు రాకుండా వదిలేస్తే పండిన పంటకు గిట్టుబాటు లేక రైతులు దివాలా తీసి ఆత్మహత్యలు చేసిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రైతాంగం ఉంటుంది. అదేవిధంగా పండించడాలు కల్పించి మరి ఉపాధి కల్పించినటువంటి ప్రభుత్వాలు ఉపాధి కల్పించక మరి అదే ప్రాంతంలో బెంగళూరు, అదేవిధంగా హైదరాబాద్, మెడ్రాస్ కు వలసలు వెళ్లే పరిస్థితి కూడా కార్మికులు ఉన్నారు. అంతేవిధంగా నిరుద్యోగం కూడా పెరిగిపోయింది. మనం చదువుకున్న వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో టీఎస్సీ ఏర్పాటు చేయక దాదాపు 7 సంవత్సరాలు కావస్తుంది. మరి అనేక మంది, వేల మంది, లక్షలాది మంది కూడా ఈ రోజు నిరుద్యోగంగా మిగిలిపోయే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడంటే చదువుకున్నటువంటి వారికి ఉపాధి కానీ ఉద్యోగం కానీ చేపట్టినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు గాలికలు చేసిన పరిస్థితి. 6 సంవత్సరాలు దాటి 7 సంవత్సరాలు అయింది. మరి ఎన్నికల ముందేమో మేము అధికారంలోకి వస్తే డిఆర్సీ ఏర్పాటు చేస్తాం, మరి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉపాధి చూపిస్తామని చెప్పేసి చెప్తారు. అధికారం వచ్చిన తర్వాత దాన్ని మూసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ కుటుంబ ప్రభుత్వం కూడా 1 సంవత్సరం అయింది. ఈ రాష్ట్రంలో డిఎస్సీ పేరుతో ఇప్పుడు ఇంతవరకు ఫలితాలు కూడా ప్రకటించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరవాలా. ఏదైతే పట్టణంలో ఈ రోజు రెవెన్యూ డివిజన్ అయింది పత్తికొండ పట్టణం, మరి వేలాది మంది అనేక పనుల మీద ఈ రోజు పత్తికొండకు వస్తూ ఉంటారు. మరి అనేక మందిలో వాహనాల ద్వారా వస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే రోడ్లు మరమ్మతులు లేక ఎక్కడ వేసిన కొందరు గుంతలు పడింది. మరి ఇదే రస్తం ఇదే మన పత్తికొండ ఎమ్మెల్యే రోజు ఇదే విధంగా కర్నూలు పత్తికొండ తిరుగుతూ ఉన్నాడు. మరి ఆయనకి గుంతలు కలపలేదని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ రోజు మేము సందర్భించుకోవాల్సి ఉంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కూడా నిన్న మొన్న వచ్చింది. మరి ఆమె కూడా కలపలేదా ఈ గుంతలు అంటే అధికారం అవసరం ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకు ప్రజల సమస్యల మీద నటించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అధికారం పోయిన తర్వాత ప్రజల సమస్యలు గాలిగా చేసిన పరిస్థితి. ఈరోజు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రజల సమస్యలు గాలిగా చేసిన పరిస్థితి ఈ పత్రికల్లో చేస్తూ ఉన్నాం. మనం అడుగుతా ఉన్నాం. ఈ